దాడులకు ముందే అణు కేంద్రాల నుంచి యురేనియం తరలించాం అన్న ఇరాన్ వాదన కొట్టిపారేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇజ్రాయెల్ అమెరికా దాడిలో ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ట్రంప్ ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ తమ న్యూక్లియర్ సైట్స్కు ఎలాంటి ప్రమాదం జరగలేదని, 60% శుద్ధి చేసిన యురేనియంను ముందుగానే అక్కడి నుంచి తరలించినట్టుగా టెహ్రాన్ చెబుతోంది. ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ ప్రాంతంలో ఉన్న కార్లు, చిన్నపాటి ట్రక్కులు అక్కడి కార్మికులమని, పెద్ద మొత్తంలో యురేనియంను తరలించడం ఆ వాహనాలతో సాధ్యం కాదని ట్రూత్లో పోస్ట్ చేశారు ట్రంప్. అలా యురేనియం తరలించడం ఎంతో ప్రమాదకరమని చెప్పుకొచ్చారు ఆయన. దాడులకు ముందే అణు కేంద్రాల నుంచి యురేనియం తరలించాం అన్న ఇరాన్ వాదన కొట్టిపారేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇజ్రాయెల్ అమెరికా దాడిలో ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ట్రంప్ ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ తమ న్యూక్లియర్ సైట్స్కు ఎలాంటి ప్రమాదం జరగలేదని, 60% శుద్ధి చేసిన యురేనియంను ముందుగానే అక్కడి నుంచి తరలించినట్టుగా టెహ్రాన్ చెబుతోంది. ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ ప్రాంతంలో ఉన్న కార్లు, చిన్నపాటి ట్రక్కులు అక్కడి కార్మికులమని, పెద్ద మొత్తంలో యురేనియంను తరలించడం ఆ వాహనాలతో సాధ్యం కాదని ట్రూత్లో పోస్ట్ చేశారు ట్రంప్. అలా యురేనియం తరలించడం ఎంతో ప్రమాదకరమని చెప్పుకొచ్చారు ఆయన.